హనుమకొండ జిల్లా అల్కతుర్తి మండలంలోని కోతుల నడుమ వీరనారాయణపూర్, దండేపల్లి, గోపులూర్, బల్పాపూర్ పలు గ్రామాల్లో 3 రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మండల వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లు ప్రారంభించినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వ్యవసాయ అధికారులు ప్రభుత్వ ప్రజానిధులుగాని రైతులు వాపోతున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించి ఎకరాకు 20,000 రూపాయల నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లా అల్కతుర్తి మండలంలోని కోతుల నడుమ వీరనారాయణపూర్, దండేపల్లి, గోపాలపూర్, బల్పాపూర్ పలు గ్రామాల్లో 3 రోజులుగా కురుస్తున్న వడగండ్ల వానకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక మండల వ్యాప్తంగా ఐకేపీ సెంటర్లు ప్రారంభించినప్పటికీ ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు కానీ, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు కానీ వచ్చి చూసిన దాఖలాలు లేవు అని రైతులు వాపోతున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలించి ఎకరాకు 20,000 రూపాయల నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అసలుకి ఎంత మేర పంట నష్టం వాటిల్లే అవకాశం ఉందంటారు? దీనిపై అప్డేట్స్ ఏంటి స్వామి? వెన్నెల హన్మకొండ జిల్లాలోని అకాల వర్షానికి కూడా తీవ్ర పంట నష్టం జరిగిందని చెప్పొచ్చు. అంటే దరిదాపుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏటునాగారము, ములుగు ఆ ఏరియాలో ఉరుములతోని కూడిన కడగండ్ల వాన రావడంతో కూడా అక్కడ కొన్ని గేదెలు కూడా చనిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే ఇక్కడ మన చేతికొచ్చిన పంట అంటే మొక్కజొన్నలు కావచ్చు, వరి ధాన్యం కావచ్చు, ఆ కళ్ళాల పోసిన నేపథ్యం కనపడతా ఉంది. కొన్ని కళ్ళాల మీదనే అంటే వరి కోయడానికి ఉన్న వరి అంటే కోయడానికి సిద్ధంగా ఉన్నా కూడా వాటికి అంటే వడగండ్ల వానకు రాలి నేల మట్టము పోయిందని చెప్పుకోవచ్చు. అట్లాగే మొత్తానికి చూసుకుంటే కూడా కమలాపురం మండలంలోని కూడా ఇలకతుర్తి ఆ ఏరియాలో కూడా బాగా ఉరుములతోని కూడా వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. అట్లాగే జనగామ జిల్లాలో కూడా పూర్తిగా రాళ్ల వాన పడటంతో కూడా పూర్తిగా పంట నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. అక్కడ అట్లాగే మైబాద్ కూడా అంటే దట్టమైన అడవి ప్రాంతాలు ఉన్నా కూడా వీతుడు గాలులతో కూడా అక్కడ మెత్తి పంట కూడా మొత్తానికి నీళ్ల పాలైందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కడగండ్ల వానకు ఎడతెరిపి వర్షాలు కురవడంతో కూడా పంట మొత్తం నీళ్ల పాలైందని చెప్పుకోవచ్చు. కొంతమంది మార్కెట్ లో కూడా ధాన్యంతో కూడా ముద్దలైన పరిస్థితి కనపడతా ఉంది. వెన్నెల మొత్తానికి చూసుకుంటే కూడా నర్సపేట మార్కెట్ లో కావచ్చు, ఇక్కడ ఎనిమిల మార్కెట్ కావచ్చు, ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కూడా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్లు కూడా గ్యారేజ్లు లేకుండా కూడా కొంతమంది రైతులకు పట్టాలు అమ్మక మొత్తానికి ఆ నేలపైన పడి అంటే నీళ్ళలో తెలుపుతున్న మిర్చి పంట కావచ్చు, వరి ధాన్యం కావచ్చు, మొక్కజొన్నల పంట కావచ్చు, పూర్తిగా మాత్రం నీళ్ళ మట్టం అయిపోయిందని చెప్పొచ్చు. వెన్నెల రైట్ స్వామి, థ్యాంక్ యూ. 3 ఎకరాలు చేనండి కౌలుకు తీసుకున్నా. 3 రోజుల నుంచి వర్షం పడి నీళ్లు బారి ఆగమాగమైంది, వరి అంతా పడిపోయింది. దీన్ని గవర్నమెంట్ ఏదైనా కొంచెం ఆదుకోవాలి. మరి వడ్డీ దొడబట్టే మొలకలు రాబట్టే మరి వాళ్ళు అడుగుదాం చేద్దాం గవర్నమెంట్ అధికారులను, అగ్రికల్చర్లను, మరి ఒక్క గ్రామం గురించి అయినా కానీ రాజకీయ నాయకుల గురించి అయినా వచ్చి పట్టించుకొని మంచిగా అడిగిన వారు లేరు. అవి మళ్ళీ ఎన్నికలకు తప్పించి మధ్యలో వసలేరు వాళ్ళు. అసలే ఇప్పుడు మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాము. వరలు మొత్తం రాలినాయి,
మొత్తం ఖరాబ్ అయినాయి. ఇప్పుడు మాకు సాగు తప్పించి మాకు ఏది లేదు. ఆదాయకరంగా బాగా అయింది. అప్పుల పాలకు మేము ఏటో చచ్చేటట్టున్నాం, బతికేటట్టున్నాం. ఇది ఏం ఆఖరికి వచ్చేటట్టు లేదు అసలే. ఎందుకు ఇది ఘోరంగా పరిస్థితి మాదైతే మొత్తం పరిస్థితి మంచిగా లేదు. పెట్టుబడి పెట్టినాం, అన్ని బాగా పెట్టినాం. ఇప్పుడు రూపాయి వచ్చే అవకాశం లేదు. 15 ఎకరాలు పెట్టినాం. సీడు పూజలు ఇప్పుడు ఇవి అవి మస్తు ఇబ్బంది అవుతుంది. ఇవి ఎవరు ఆదుకుంటలేరు. గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్తాను. జనాలకి 10 ఎకరాలు వరి పెట్టినాము. అది కొంత పన్నది, కొంత నిలబడ్డది. రైతులు కావాలని వాళ్ళు రాళ్ళ వర్షానికి మొత్తం రాలిపోతుంది. ఒక్క అధికారి కూడా మమ్మల్ని మందలించలేదు. మేము ఉన్నామయ్యా, మేము ఇష్టం నష్టపరిహారం బాధపడకుండా చెప్పిన నాది లేదు. మీరు దయచేసి వచ్చి పరిశీలించి